ఈ 4588వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ కు ఈ జూమ్ ద్వారా కనెక్ట్ అయిన పెద్దలకు, సేవకులకు, పరిశుద్ధులందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలండి. మనము ప్రార్థన చేసుకొని ఈ యొక్క కాన్ఫరెన్స్ ను ప్రారంభించుకుందాం. రెడ్డమ్మ అంకుల్ ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. అంకుల్ వందనాలు. వందనాలు వేణుగారు, వందనాలు అన్న, వందనాలు. జోమర్ మా ప్రార్థన తండ్రి చేసి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ప్రేమించిన ఆయన ఉదయకాల సమయాన్ని కేవలం మీ దయ చొప్పున మా ప్రభు మరొక దినాన్ని చూసే అవకాశం ఇచ్చారు. నిన్నటి వారమైన మమ్మల్ని నేటి వారిగా చేశారు. మీ దయా సంకల్పంలో ఉదయకాల సమయాన్ని చూసే అవకాశం ఇచ్చారు. మీ కృపణాయన మీకు స్తోత్రాలు. గతించిపోయిన వారి కన్నా మేము గొప్పవారు మమ్మల్ని కానీ మీ దయా సంకల్పంలో మా తండ్రి మమ్మల్ని దాచారు, కాపాడారు, కృప చూపారు. పరిశుద్ధులైన బిడ్డలతో కలిసి ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని ఆనందించే అవకాశం ఇచ్చారు. అందును బట్టి మీకు వందనాలు. ఏది ఏమైనప్పటికీ నాయన జరగవలసిన ఉదయకాల కార్యక్రమాన్ని నీ జీవముల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి, అలాగ నడిపిస్తున్న మీ దాసులు వేణుగారిని బట్టి, వాక్య పరిచర్య ధరించవలసిన మా తండ్రి దాసులు, మా ప్రియులు ఆశీర్వాదాన్ని బట్టి, గాయకులను కూడా నీ పాదాలు చెంత పెట్టి, ముఖ్యంగా భారం వహిస్తూ బాధ్యత తీసుకుని కార్యక్రమ నిర్వాహకులైన పట్టణబాస్ గారు, వారి కుటుంబాన్ని, వారి యొక్క పరిచర్యను కూడా నీ జీవముల హస్తాలకు అప్పగించుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ, జూమ్లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరి మీద నాయన మీ కనుదృష్టి ఉంచి మీ కృప చొప్పున కాపాడి, అయా మా తండ్రి ఉదయకాల సమయంలో మరొకసారి నాయన మీ దయ చొప్పున మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దిన పరిచయం అంతటినీ మేము వేస్తున్న ప్రతి అడుగును కూడా కాపాడి, తొట్టిరకుండా కాపాడి, బలపరిచి, స్థిరపరిచి, ఆదరించి, ప్రభు ఏ అపాయం ఎక్కిడు రాకుండా మాకు, పిల్లలకు, రక్ష సముద్రులకు కూడా మీ దయపాలించి, ఏ ఇబ్బందులు రాకుండా ప్రభు చూపండి. మట్టుకు నాయన ఈ కార్యక్రమాన్ని నిర్విరాంగా జరిగిస్తున్నా తండ్రి మా దేవుడు మీరు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దిన కార్యక్రమంలో కూడా అభ్యంతరాలు, ఆటంకాలు, డిస్టర్బెన్స్ లేకుండా చక్కని కార్యక్రమం జరగడానికి కృప చూపమని, మీ సహాయం దయచేయమని, మా ప్రభును మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా దేవుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి నామంలో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన రెడ్డమ్మ అంకుల్ వందనాలు. వందనాలు. పాట విన్నాం ప్రియులారా. హైదరాబాద్ నుంచి పేతురన్న గారు కీర్తన పాడతారు. అన్న పేతురన్న వందనాలు. వందనాలన్న. పాట పాడండి. మేమున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. మేమున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా మా యాత్రను సాగించు, కష్టాలు ఎదురైనా మా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. మేమున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. లోకములో నీ కొరకు జ్యోతిగమము వెలిగించు, లోకములో నీ కొరకు జ్యోతిగమము వెలిగించు. రెండవ రాకడ వరకు
విడువక మమ్ము నడిపించు. రెండవ రాకడ వరకు విడువక మమ్ము నడిపించు. కష్టాలు ఎదురైనా మా యాత్రను సాగించు. కష్టాలు ఎదురైనా మా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. మేమున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. మేమున్న స్థితిలోనే. చక్కని కీర్తన పాడి వినిపించిన పేతురన్న గారికి ప్రత్యేకమైన వందనాలండి. అందరికీ ఈ సమయంలో ఆశీర్వాదం గారు ఉన్నారు, మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో అందరూ దేవుని వాక్యం విని మేలులు పొందాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేయించండి. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకున్నాం. వాక్యానికి ముందుగా దేవుని ఆత్మ సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకున్నామండి. పాలంకుల్ గారు అనంతపూర్ నుంచి వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. అంకుల్ వందనాలు. వందనాలు వందనాలు. ఈరోజు అధ్యక్షుడు నడిపిస్తున్న దాసుడు ఏను బండ మీద కొత్తపల్లి నుంచి దేవుని సేవకులు నడిపిస్తున్నారు. బట్టి స్తోత్రాలైనా విధంగా ప్రార్థించిన వారిని బట్టి స్తోత్రాలు నాయన. ఇప్పుడు మీ పక్షంగా నిలబడిన నాయన కందుకూరి ఆశీర్వాదం గారు నాయన జీవం నుండి కాకినాడ జిల్లా నాయన మీ వర్తమానం అందించుటకు సిద్ధపడి ఉండగా నీ దాసుని ఆత్మతో నింపి ప్రభువా మీ దయగల మాటలు అందించుండగా మా కినగల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి నాయన. ఈ వాక్య పరిచర్య నీ దాసుని బలపరచమని చేరొచ్చిన పీఠమని బట్టి స్తోత్రాలు తెలుసు. మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, వాక్యం కొరకు ప్రార్థన చేసిన పెద్దలు పాలంకుల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మనం మంచి సమయానికి చేరువచ్చి ఉన్నాం. ఈ సమయంలో ఆశీర్వాదం గారు దేవుని సేవకులు మనం వాక్యం అందిస్తారు. అందరూ శ్రద్ధగా విని ఆత్మీయంగా మేలులు పొందుదామండి. ఈ సమయాన్ని ఆశీర్వాదం గారికి అప్పగిస్తున్నాను. అన్న ఆశీర్వాదం అన్నా, వందనాలన్నా. ఓకే బ్రదర్, వందనాలండి. క్రీస్తునందు ప్రియమైన దైవజనులకు, పెద్దలకు, ఈ జూమ్ లో వీక్షిస్తున్న ప్రియులు సోదరులందరూ కూడా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ అందరూ కూడా ప్రభు అయిన క్రీస్తు యేసు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. బ్రదర్ వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? కొంచెం ఏమైనా ఇబ్బంది ఉందా? ఓకే, బాగుంది. ఓకే బ్రదర్, ఓకే. మంచిది. దేవుని మహాకృప చేత మరి జూమ్ లో ఈ దినాన్ని ఇలా మీతో కలిసి సహవాసం చేయడానికి మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మొదటగా మరి బాధ్యతలు తీసుకుని దీన్ని నడిపిస్తున్నటువంటి వందల రోజులు ప్రభు మహాకృప చేత జరిపిస్తున్నటువంటి బర్నబాషు గారు, సహకారులుగా ఉన్నటువంటి పెద్దలు, పరిచారకులు, వారికి కూడా అభినందిస్తూ వారికి ప్రాముఖ్యంగా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం.
మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగం అంచేత దీనిలో నుండి మనం కొద్ది నిమిషాలు మనకి ఇవ్వబడిన సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు మన ధ్యానం కొరకై నేను చదువుతున్నాను. గ్రంథాలు తెరచి చూడాలని ప్రభువు నామంలో ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీలు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చాను. అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరులైన సిమియోనీలతో, మనము కనానీయులతో యుద్ధం చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా, సిమియోనీలు వారితో కూడా పోయిరి. కనానీయుల మీదికి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీలను వారికి అప్పగించెను గనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. 10,000 మంది మనుషులను హతము చేసిరి. నేను కూడా ఒక చిన్న మాట ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధ తండ్రి, కృపగలిగిన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో మీ పాదాల దగ్గరికి చేరి వచ్చాము. మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఏ మాటలు మాకు ప్రయోజనకరమో, ఏ మాటల ద్వారా మరింత మీ సారూప్యమానికి మరచబడగలమో ఆ మాటలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీ హస్తాలకే అప్పగించుకుంటూ అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న మీ దాసుని బట్టి, కీర్తన పాడిన మీ దాసులను బట్టి, ప్రార్థించిన మీ దాసులను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ, ఈ బాధ్యతలు ఎంతో భారభరితమైన ఈ సమకూర్పును బట్టి, పరమభాషను బట్టి మీకు స్తోత్రములు. అయితే మీ లేఖనాన్ని చదువుకున్నాం. మీ లేఖనమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. మనము న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు మనం ధ్యానం నిమిత్తమై మనం చదువుకున్నాం. మనం చదువుకున్న న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయం కలిగినటువంటి పుస్తకం మనకు తెలుసు. దీనిలో దేవుని పిల్లలు ఇశ్రాయేలీలు సారిసారిగా అపజయాలు పాలయ్యారు. మనం ఎరుగుదాం. యెహోషువ గ్రంథంలో ఒకసారి ఆ పుస్తకాన్ని దీన్ని మనము దగ్గరగా పెట్టి మనం ఆలోచన చేస్తే, యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలుకి జయము జయము జయము, పోరాడడం పంచుకోవడం, పోరాడడం స్వాస్థ్యాలు పంచుకోవడం అన్నట్టుగా మనము యెహోషువ గ్రంథాన్ని చూడగలం. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలులు వారు పొరపాటును బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి వారిని అన్యుల చేతికి అప్పగించబడడం, వారు తిరిగి మళ్ళీ మొర్ర పెట్టుకుంటే దేవుడు విడిపించడం,
ఇది న్యాయాధిపతుల గ్రంథంలో ఎక్కువగా మనం చూడగలం. ఒక మాటలో చెప్పాలంటే యెహోషువ గ్రంథంలో వారికి విజయం అయితే న్యాయాధిపతుల గ్రంథంలో వారికి అపజయం. ఇలాంటివి మనం చూడగలం ఈ పుస్తకంలో. అంతేకాకుండా న్యాయాధిపతులు అనేటువంటిది మనందరం ఇష్టపడేది. నాకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి. ఇలాగున న్యాయము అనేటువంటిది అందరూ ఇష్టపడేదే, అందరికీ నచ్చేదే, అందరూ ఇష్టపడేదే, అందరూ మెచ్చుకునేదే. ఇద్దరు వ్యక్తులకు తగాదు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన, ప్రభు ఉన్న కాలంలో, ప్రవక్తల కాలంలో ప్రవక్త దగ్గరికి వచ్చిన, అపోస్తుల కాలంలో అపోస్తుల దగ్గరికి వచ్చిన, ఈ కృపకాలంలో మన దగ్గరికి స్థానిక సంఘానికి వచ్చిన, న్యాయం చెప్పడానికి మనము ముందుకొస్తాం. న్యాయం కావాలి, న్యాయం కావాలి అని చెప్పేవారు మనం చూస్తాం. మంచిదే, అందరూ ఇష్టపడేది, అందరూ మెచ్చుకునేది, అందరూ ఆనందించేది న్యాయం. కొందరు పొలాల దగ్గర, స్థలాల దగ్గర న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొందరు ఇలా మాట్లాడతారు, మాకు అన్యాయం జరిగిందండి అంటారు. మరి కొందరు అంటారు, మాకు న్యాయం జరిగిందండి అంటారు. సరే, లోకంలో రకరకాలుగా ఏది ఏమైనా న్యాయం కోసం పోరాడేవారు ఉన్నారు, న్యాయానికి కట్టుబడేవారు ఉన్నారు, న్యాయం జరగాలని ఆశించేవారు సంఘాల్లో ఉన్నారు, లోకంలో ఉన్నారు. కానీ లోకంలో జరుగుతుంది అన్యాయమే. లోకంలో ప్రభు తన స్వరక్తంలో సంపాదించిన స్థానిక సంఘానికి జరుగుతుంది అన్యాయం. కానీ న్యాయాధిపతి అయిన దేవుడు ఈ గ్రంథంలో మన కొరకు రాయించి ఉంచిన కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతి, అసలు న్యాయాధిపతి అంటే ఏంటి? అసలు న్యాయాధిపతి యొక్క పని ఏమిటి? ఒకటి. రెండవదిగా, న్యాయాధిపతులను ఎందుకు పుట్టించాడు? ఈ మాట, రెండు మాటలు జ్ఞాపకం చేసుకుని ఈ 4 వచనాల్లో ఉన్న ఆ భావాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతులు ఎందుకు అంటే దానికి జవాబు రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. న్యాయాధిపతులు ఎందుకు అంటే, న్యాయాధిపతులు అనగా వారి పని ఏమిటి, వారు ఏం చేస్తారు అనేది మనం చూస్తే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగున వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది అక్కడ అనంటే, మనం ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆ ఒక్క మాట నేను చదువుతున్నాను. 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయము దయచేయము. సొలొమోను ఏమన్నాడండి? దేవునితో సొలొమోను మాట్లాడుతుంది, దేవా, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లుగా నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము దయచేయమంటున్నాడు. అంటే మంచి చెడ్డలను వివేచించేదే న్యాయాధిపతి యొక్క పని. మంచి చెడ్డలను, ఏది మేలో ఏది కీడో, ఏది మంచో ఏది చెడ్డో
దాన్ని వివేచించి తీర్చేదే న్యాయాధిపతి యొక్క పని అయి ఉన్నది అని దేవుని వాక్యంలో గమనిస్తున్నాను. న్యాయాధిపతి పని ఏమిటి? ఏది న్యాయమో ఏది అన్యాయమో చెప్పవలసినటువంటిది, తీర్పు చెప్పవలసింది, ఏది న్యాయమో ఏది అన్యాయమో. అందుచేత మంచి చెడ్డలను వివేచించేది న్యాయాధిపతి యొక్క పని అనేది గమనిస్తాం. అసలు న్యాయాధిపతులను దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆ రాజు లేని కాలంలో న్యాయాధిపతులను దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే 2వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో 16వ వచనంలో, 2వ అధ్యాయం 16వ వచనంలో మనం ఇలా చూస్తాం. 2వ అధ్యాయం 16వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథం, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించిరి. న్యాయాధిపతులు ఎందుకు అంటే దోచుకునేవారు చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించుటకు. న్యాయాధిపతి ఎందుకు? రక్షించుటకు అని చదువుకున్నాం. రక్షించడానికి. ఆలోచన చేయండి. ఇశ్రాయేలును రక్షించడానికి, మిద్యానుల చేతిలో మగ్గిపోతున్న వారిని, లేక శత్రువుల చేతిలో మగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేలులను రక్షించడానికి న్యాయాధిపతులు, రక్షించడానికి న్యాయాధిపతులు. ఇలాగున ఈ చిన్న మాటలు వివరంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సరే, మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. మనం చదువుకున్న ఈ భాగంలో 1వ వచనంలో నేను మరలా చదువుతున్నాను, చూడండి. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీలు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. 1వ వచనంలో ప్రార్థన చేసిన ఇశ్రాయేలీలు, ప్రార్థన చేసిన ఇశ్రాయేలీలు 1వ వచనంలో, 1వ వచనంలో ప్రార్థన చేసిన ఇశ్రాయేలీలు. ఈ మాటలు మనం గమనిస్తున్నాం. ప్రార్థన చేశారు. నాయనా, మేము కనానీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాలి, మాలో ఎవరు ముందుగా పోవాలి? నీవే తెలియచేయాలి. దేవా, మిమ్మల్ని అడుగుతున్నాం, నువ్వు తెలియచేయాలి. ఎవరు ముందుగా పోవాలి? యెహోషువ మృతి నొందిన తర్వాత అనే మాట గమనిస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో, యెహోషువ గ్రంథంలో మనం ఏం చూస్తామంటే మోసే మృతి నొందిన తర్వాత అనే చూస్తాం. మోసే మృతి నొందిన తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ సజీవుడిగా ఉన్నవాడు యెహోషువ న్యాయాధిపతుల గ్రంథంలో మృతి పొందిన వాడిగా ఉన్నాడు. అక్కడ మృతుడైన వాడెవరు? మోసే. ఇక్కడ మృతుడైన వాడెవరు? యెహోషువ. మోసే మృతి నొందిన తర్వాత దేవుడు ఆ బాధ్యతను, ఆ భారాన్ని యెహోషువ చేతికిచ్చి పంపిస్తున్నాడు. వారు నడిపిస్తున్నాడు యెహోషువ. సరే, న్యాయాధిపతుల దగ్గరికి వచ్చేసరికి ఏమయ్యాడు? యెహోషువ మృతి నొందిన తర్వాత ఇలా ప్రార్థన చేస్తున్నారు. దేవా, మా మంచి నాయకుడు మృతి చెందాడు, మాకు ఎదురు యుద్ధం వచ్చింది, కనానీయులతో యుద్ధం చేయాలి, మాలో ఎవరు, ఏ గోత్రం ముందుగా పోవాలి? నువ్వే చెప్పాలి. నువ్వు చెప్తేనే మేము వెళ్తాం. ఏ గోత్రం వెళ్ళాలి? నువ్వు చెప్తేనే మేము వెళ్తాం. ఎవరు ముందుగా పోవాలి? నువ్వు చెప్పు ప్రభువా, నువ్వు చెప్పిన వారే మేము వెళ్తామని 1వ వచనంలో ప్రార్థన చేస్తున్నారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మోసే మృతి నొందిన తర్వాత యెహోషువ, గొప్ప నాయకుడు మృతి పొందాడు ప్రభువా, ఈ జనాంగాన్ని నడిపించాలి అని దేవుణ్ణి మోసే పరిచారకుడిగా యెహోషువ అడిగినట్లు మనము లేఖనాల్లో చూస్తాం. రైట్. ఇక్కడ గమనించండి, యెహోషువ మృతి నొంది. దీని అర్థం ఏమిటి అంటే, వ్యక్తులు వెళ్ళిపోయినా ఆ పనిని దేవుడు కొనసాగిస్తున్నాడని మనం గుర్తుపెట్టుకుంటే చాలు.
మోసే ఉన్నాడా? లేడు. ఇక్కడ యెహోషువ ఉన్నాడా? లేడు. తర్వాత మిగిలిన వారు ఉంటారా? లేదు. కానీ ఎన్నడే గాని ఎప్పుడే గాని ఆయన మాత్రం ఆ పని కొనసాగిస్తాడు. ఆ స్థానంలో మరొక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆ పరిచర్యను ఆయన కొనసాగిస్తాడు. ఆయన పని ఆగిపోయేది కాదు, అది సాగిపోయేది. ఆయన పని ఆగిపోయేది కాదు, ఆయన వాక్కు ఆగేది కాదు, అది సాగేది. 90వ కీర్తన మొదటి చరణం ఏం చెప్పింది? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి, పూర్వీకుల తరము దాటిపోయిన ఆ తర్వాత తరం, ఆ తర్వాత తరం దాటిపోతే ఆ తర్వాత తరం, ఆ తర్వాత తరం. కనుక వ్యక్తులు వెళ్ళిపోయి యాత్ర ముగించిన ఆ పరిచర్యను కొనసాగించేదే దేవుడు తరతరముల వరకు. మనం గమనిస్తాం. ఆయన పని విషయంలో చింతించకుండా ఆయనే జరిగించడానికి లేపుతాడు. ఆ పనిని కొనసాగిస్తాడు, జరిగిస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతించాలి. ఆయన కొనసాగిస్తాడు, ఆ పనిని కొనసాగిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అంచేత ఈ భాగంలో మనం గమనించినప్పుడు మొదటి వచనంలో, నాయనా యెహోషువ మృతి నొందాడు, మేము కనానీయులతో యుద్ధం చేయాలి. మాలో ఎవరు ముందుగా పోవాలి? నీవు తెలియచేయాలి, నీవు తెలియచేయాలి. నీవు తెలియజేసిన వారే మేము వెళతాం. రూబేను గోత్రానికి ఇస్తావా? వారు ముందు వెళతారు. సిమియోను గోత్రానికి ఇస్తావా? వారు వెళతారు. లేవి గోత్రానికి ఇస్తావా? వారు వెళతారు. యోధా గోత్రానికి ఇస్తావా? వారు వెళతారు. నువ్వెవరు ఇస్తే వాళ్ళు. మొదటి వచనం, యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. ఎవరు తెలియజేయాలి? యెహోవా. ఎవరు తెలియజేయాలి? యెహోవా. యెహోవా. యెహోవా తెలియజేయనట్లు, యెహోవా తెలియచేయనట్లు. ఎంత బాగుంది ఈ ప్రార్థన! ఈ ప్రార్థన ఎంత బాగుందో చూడండి. దేవా, నీవు తెలియచేయాలి, నీవే తెలియచేయాలి. నీకు ప్రార్థన చేస్తున్నాను. ఇశ్రాయేలీయులు చేస్తున్న ప్రార్థన యెహోవా తెలియచేయనట్లు అనేదే మనం చూస్తాం. నా ప్రియమైన సోదరి సహోదరులారా, అంతేకాకుండా ఈ జూమ్ లో వీక్షిస్తున్నటువంటి ప్రియమైనటువంటి దైవజనులుగా, పెద్దలుగా, పరిచారకులుగా చేరవచ్చిన మనము ఈ అనుభవాలు ఎరిగినటువంటి వారమే. యెహోవా తెలియచేయలాగా ప్రార్థన చేస్తున్నారు. నువ్వు తెలియచేయాలి. నువ్వు ఎవరికి ఇస్తే ఆ కనాను దేశాన్ని ఎవరికి ఇస్తావు? ఎవరిని పంపిస్తున్నావు? అంతే కనానులతో యుద్ధం చేయడానికి ఎవరు వెళ్ళాలి? ఆ దేశాన్ని ఎవరికి ఇస్తున్నావు? ఆ దేశాన్ని ఎవరికి ఇస్తున్నావు? ఎవరు పోవాలి? యుద్ధం వచ్చింది, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఈ కష్ట సమయంలో ప్రార్థన చేస్తున్నారు. ఎవరు వెళ్ళాలి? నువ్వు చెప్పాలి అని మొదటి వచనంలో ప్రార్థన చేస్తున్నారు. గమనించండి, ప్రార్థన. ప్రార్థన ఇక్కడ 3 మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. ప్రార్థన ఎవరికి చేయాలి? 2, ప్రార్థన ఎందుకు చేయాలి? 3, ప్రార్థన ఎలాగూ చేయాలి. మనం ఎరిగినటువంటి లేఖనాలే మనం గమనిస్తాం. ప్రార్థన ఎవరికి చేయాలి? జవాబు లేఖనాల్లో దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు దేవునికి ప్రార్థన చేసెను అని వ్రాయబడింది. దేవునికి ప్రార్థన చేశాను. దానికి సహాయంగా అపొస్తలుల కార్యములు 12, 5, 6 వచనాలు కదా, 5వ వచనం కదా. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన దేవునికి ప్రార్థన. వీరు కూడా అదే చేస్తున్నారు. యెహోవా తెలియచేయాలి, యెహోవా తెలియచేయాలి. యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా తెలియచేయాలి. ఎవరు పోవాలి నాయనా? ఆ దేశం ఎవరికి ఇస్తావు? ఎవరు వెళ్ళాలి? ఎవరు ఇస్తావు? కనానీయులతో మేము యుద్ధం చేయాలి, దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆ దేశాన్ని ఎవరికి ఇస్తావు అని వారు ప్రార్థన చేస్తున్నారు. అందుచేత ప్రార్థన ఎవరికి చేయాలి అనే ప్రశ్నతో యెహోవాకు చేయాలి. రెండో ప్రశ్న, ప్రార్థన ఎందుకు చేయాలి అని ప్రశ్న వేసుకుంటే మనము మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం దానికి జవాబు.
మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం దానికి జవాబు ఏం చెప్పాడు అక్కడ? మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండుటకై చెప్పండి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అనే మాట అక్కడ చూస్తాం. ప్రార్థన ఎందుకు చేయాలి? ఒక సహోదరి అయినా, ఒక సహోదరుడు అయినా, ఒక ఎల్డర్ అయినా, ఒక సువార్థికుడు అయినా, ఒక పరిచారకుడు అయినా, సహోదరులు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, ప్రార్థన చేయకపోతే శోధన మనకు దగ్గరవుతుంది, మనము శోధనకు దగ్గరైపోతున్నాము. ప్రార్థన చేస్తే శోధన నుండి ప్రభువుకి దగ్గరవుతున్నాము. అందుచేత మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండుటకై యేసుప్రభువు వారు చెప్పారు, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నారు. కనుక శోధనను జయించేది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. భక్తుల అనుభవాల్లో ఏంటి ఇంత రమ్యంగా మీ పరిచర్య సాగుతుందని చెప్పి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ బిల్లీ గ్రామ్ గారిని అడిగితే ఆయన చెప్పారట, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రియమైన వాళ్ళని గమనించండి, ప్రార్థన చేసే భక్తులు ఉన్నారు. అందుచేత వీళ్ళు ప్రార్థన చేశారు. నాయన ఆ దేశాన్ని ఎవరికి ఇస్తావు నాయన? ప్రార్థన చేశారు. ఈ మాటలు దీనిలో వారు యెహోవాకు ప్రార్థన చేయాలి అనేది మనం గమనించాం. రెండవదిగా ఎందుకు చేయాలి అంటే, మనం శోధనలో ప్రవేశించడం ఉండుటకై ప్రార్థన చేయాలి అన్నాడు. రైట్. మూడవదిగా ప్రార్థన ఎలాగూ చేయాలి? అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 21 దానికి జవాబు. 21 దానికి జవాబు. 2వ అధ్యాయం 21 అక్కడ ఇలా చెప్పాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయని వారందరూ రక్షణ పొందుతారు అన్నాడు. యేసు నామమున ప్రార్థించుట అది రక్షణకు కారణముగా జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభు నామం పేరట చేయడం ఆ గొప్ప నామం, ఆ ప్రభువు నామం, ఆ రక్షణ నామం, ఆ స్వస్థపరచు నామం, అద్భుతాలు చేసే గొప్ప నామం యేసు క్రీస్తు ప్రభువు నామం. ఆ నామం పేరట తండ్రిని మీరు ఏమడుగుతారో అది మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పాడు. ఎలాగూ చేయాలి అంటే, యేసు క్రీస్తు ప్రభు గొప్ప నామాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆ నామములో ఉన్నటువంటి ఆ సార్వభౌమత్వము, ఆయన నామములో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని రుచి చూస్తూ ప్రార్థన చేయడం మంచిది. ఎవరికి చేయాలి? ప్రశ్న. దేవునికి చేయాలి. ఎందుకు చేయాలి? ప్రశ్న. శోధనలో ప్రవేశించనుండుటకై చేయాలి. ఎలాగూ చేయాలి? యేసు క్రీస్తు నామములో ఉన్నటువంటి ఆ సార్వభౌమ అధికారం, ఆ రమ్యత, ఆ నామము యొక్క ఆ గొప్పతనాన్ని అనుభవించి ఎరిగి ప్రార్థించడం మనం గమనిస్తాం. రైట్. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం దయచేసి 1వ వచనం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలోనెవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా అని మాట గమనిస్తాం. కాబట్టి 1వ వచనంలో వారు ప్రార్థన చేసిన ఇశ్రాయేలు. 2వ వచనం చూడండి. 2వ వచనం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆ దేశమును యోధా వంశస్థులకి ఇచ్చి ఉన్నాను, వారు పోవాలనని సెలవిచ్చాను. 2వ వచనంలో జవాబు, ఆ ప్రార్థనకి జవాబు 2వ వచనం. 2వ వచనం మళ్ళా చదువుతున్నాను. యెహోవా ఆ దేశమును యోధా వంశస్థులకి ఇచ్చి ఉన్నాను, వారు పోవాలనని సెలవిచ్చాను. ఎవరికి ఇస్తావు నాయన ఆ దేశమునని ప్రార్థించారు 1వ వచనంలో. 2వ వచనంలో ఆ దేశమును నేను యోధా వంశస్థులకి ఇచ్చి ఉన్నాను, వారు పోవాలి. యోధా వంశస్థులకి ఇస్తున్నాను, వారు పోవాలి. యోధా వంశస్థులు పోవాలి. ఇలా గమనిందామా? రూబేనీయులు పోవాలా? కాదు కాదు కాదు. సిమియోనీయులు పోవాలా? లేవీయులు పోవాలా? కాదు కాదు. యోధా వంశస్థులకి ఇచ్చి ఉన్నాను, యోధా వంశస్థులకి ఇచ్చి ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ జూమ్ లో వీక్షిస్తున్న నా ప్రియమైన తోటి దైవ సేవకులుగా, పెద్దలుగా, పరిచారకులుగా
ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఎవరికి ఇస్తున్నాను? యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను. యోధా వంశస్థులకు ఇచ్చే దేవుడు ఇచ్చిన జవాబు మొదటి వచనంలో ఇశ్రాయేలు చేసిన ప్రార్థన, రెండవ వచనంలో దేవుడిచ్చిన జవాబు ఏంటి? దేవుడిచ్చిన జవాబు, యెహోవా ఆ దేశంను యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను. యోధా వంశస్థులు అనే పదం రెండవ వచనం చివరిలో చెప్పాడు. మూడవ వచనం చూడండి, అప్పుడు యోధా వంశస్థులు అనే పదం ఉంది. నాలుగవ వచనం చూడండి, యోధా వంశస్థులు అనే పదం ఉంది. ఎనిమిదవ వచనం చూడండి, ప్రారంభం మాట, ఆ ఒక్క ముక్క పట్టుకుంటే చాలు, యోధా వంశస్థులు. తొమ్మిదవ వచనం చూడండి, తరువాత యోధా వంశస్థులు. 10వ వచనం చూడండి, మరియు యోధా వంశస్థులు. 16వ వచనం చూడండి, 16వ వచనం యోధా వంశస్థులతో, ఆ మాటే నేను చెప్తున్నాను. 17వ వచనం చూడండి, యోధా వంశస్థులు. 18వ వచనం చూడండి, యోధా వంశస్థులు. 19వ వచనం చూడండి, యెహోవా యోధా వంశస్థులకు. ఈ అధ్యాయంలో ఎక్కువ యోధా వంశస్థులు, యోధా వంశస్థులు, యోధా వంశస్థులు. ఎక్కువ పర్యాయాలు యోధా వంశస్థులు, యోధా వంశస్థులు అనే పదాన్ని వాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఎంత బాగుందో చూడండి. యోధా వంశస్థులు, యోధా వంశస్థులు, యోధా వంశస్థులు అనే పదాన్ని వాడుతున్నాడు. నిజమే, ఈ మొదటి అధ్యాయం అంతా యోధా పేరుతో నింపబడింది. ఈ మొదటి అధ్యాయం యోధా వంశస్థులతో నింపబడింది. ఈ మొదటి అధ్యాయం యోధా పేరు ప్రస్తావించబడింది. ఈ మొదటి అధ్యాయంలో యోధా అనే పేరుతో నింపేశాడు దేవుడు. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో చూడండి. ఒక్కసారి వయసు క్రమాన్ని బట్టి మనం చూస్తే ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంది? రూబేను. 5వ వచనంలో ఏముంది? ఆదికాండం 49వ అధ్యాయం 3వ వచనం, రూబేను అని వ్రాయబడింది. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, నా ఔన్నత్య అతిశయమును, నా బలాతిశయము నీవే. నీళ్ల వల్లే చంచలుడువై నీవు అతిశయం పొందవు. నీళ్ల వల్లే చంచలుడువై అనే పదాలు ఆ మొక్క తీసుకుంటే చాలు. 5వ వచనం, సిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారు ఖడ్గములు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. ఆ తర్వాత 8వ వచనం, యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఇలా చెప్పుకుందామా? వయసు క్రమాన్ని బట్టి చూస్తే ఎవరు మొదట? ఎవరు చెప్పండి? రూబేన్. రెండోదిగా ఎవరు? సిమ్యోన్. మూడోదిగా ఎవరు? లేవి. నాలుగవదిగా ఎవరు అంటే, నాలుగవది యోధా. అంటే ఆ దేశాన్ని ఎవరికి ఇస్తున్నావు నాయన అంటే, వయసు క్రమాన్ని బట్టి చూస్తే ఎవరికి ఇవ్వాలి? రూబేనీలకు ఇవ్వాలి. ఆ తర్వాత ఇస్తే ఎవరికి ఇవ్వాలి? సిమ్యోనీలకు ఇవ్వాలి. ఆ తర్వాత ఇస్తే ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలి. కానీ రూబేనీలను దాటుకుంటూ, సిమ్యోనీలను దాటుకుంటూ, గమనించిన లేవీయులను దాటుకుంటూ యోధా దగ్గర ఆగాడు. ఆయన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. యోధా దగ్గరే ఆగాడైనా. రూబేన్ ఎందుకు దాటిపోయావయ్యా అంటే అక్కడే జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు నీళ్ల వలె సంచలడు అన్నాడు. ఎవయ్యా సిమ్యోను లేవీయులను ఎందుకు దాటిపోయావంటే, వారి చేతుల్లో బలత్కారపు ఆయుధములు, ఖడ్గములు, చెక్కేములో ఉన్న వారిని కూల్చివేసినటువంటి వారు మనం ఎరుగుదాం. ప్రియులారా, సోదరులారా, లేకపోతే ఈ జూములో వీక్షిస్తున్న ప్రియమైన వాళ్ళరా, మనం ఇలా గమనించుకుందామా? ఆలోచన చేద్దామా? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో యోధా 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 అంటే స్తుతి కదా. దేవుని స్తుతించుట, స్తోత్రం చెల్లించుట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. స్తుతి అంటే దీని అర్థం ఏంటంటే, చంచలని నాడైనా నేడైనా చంచలని దాటిపోతాడు దేవుడు.
ఆలోచన చేయండి. ఖడ్గదారులను దాటిపోతాడు దేవుడు. కానీ ఒక మాట, దేవుని స్తుతించే వారి దగ్గర ఆయన ఆగిపోతాడు. మిగిలిన వారిని దాటుకుంటూ వెళ్ళిపోతాడు, ఆయన స్తుతించే వారి దగ్గర ఆగిపోతాడు. ఆయన్ని కొనియాడే వారి దగ్గర ఆగిపోతాడు. ఆయన పాదాలు పట్టుకునే వారి దగ్గర ఆగిపోతాడు. ఆయన కదిలి వెళ్ళిపోడు, ఆయన దాటి వెళ్ళిపోడు, ఆయన పాదాలు పట్టుకునే దగ్గర ఆగిపోతాడు. యోబేకరేవు దగ్గర యాకోబు, నన్ను విడిచిపెట్టయ్యా నేను వెళ్ళిపోతాను, నన్ను విడిచిపెట్టయ్యా నేను వెళ్ళిపోతానని దేవుడే చెప్తే, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను పట్టుకుంటా, నేను విడిచిపెట్టను. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడువను అని చెప్పాడు యాకోబు. అప్పటికి భౌతిక సంబంధమైన ఆశీర్వాదం లేదా యాకోబుకి? ఉంది. మందలు 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 ఉన్నవి, కానీ దేవుని ఆశీర్వాదం అనే ముద్ర లేకపోతే ఎన్ని ఉన్నా కానీ దాని ద్వారా తృప్తి లేదు అని గమనిస్తాం. అంతేత నిన్ను విడువను, నీతోనే ఉంటాను, నువ్వు నన్ను ఆశీర్వదించాలని పెనుగులాడిన సందర్భం మనం ఎరుగుదాం. అందుచేత దేవుడు ఎక్కడ ఆగుతాడు అని అంటే, స్తుతించే వారి దగ్గర, ప్రార్థించే వారి దగ్గర, ప్రభుపై ఆధారపడిన వారి దగ్గర, ప్రభు పాదాలు పట్టుకున్న వారి దగ్గర ఆగుతాడు. మిగిలిన వారి దగ్గర నుంచి దాటి వెళ్ళిపోతాడు అనేది మనకు స్పష్టమవుతుంది. మొదటి అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో ఎక్కువ పర్యాయములు యోధా వంశస్థులు అనే పదాలు ఎక్కువగా మనం గమనిస్తాం. నిజమే, నేడు స్థానిక సంఘాలలో మనము ఎక్కువగా చూసేది, నా మట్టుకు నేనే, మీ మట్టుకు మీరు, మన మట్టుకు మనం గుర్తించాలి. వారు హోదా ఉందని కానీ, అధికారం ఉందని కానీ, ఆధిక్యతలు ఉన్నవి కానీ, పేరు పలుకుబడి ఉందని కానీ, అలాంటి వ్యక్తులను అనేక పర్యాయాలు మనం ముందు పెడతాం. ఎవరు స్తుతికి యోగ్యులు, ఎవరు ప్రార్థనా పరులు, ఎవరు సరిపోయిన వారు, ఎవరు యోగ్యత కలిగినటువంటి వారు, దాన్ని మనము గుర్తించాం. మనమంటే కొన్ని స్థలాల్లో అది మనము లేటుగా గుర్తిస్తాం. గుర్తించారా? కానీ తెస్సలోనికే మొదటి పత్రికలో మనము గమనిస్తాం, మేము ప్రభువు చేత యోగ్యులమని ఎంచబడి ఆ సువార్తను ప్రకటిస్తున్నాము అని చెప్పారు. ప్రభువు చేత యోగ్యులమని ఎంచబడి ఆయన ఏం చేయడు మమ్మల్ని, మేము ప్రకటిస్తున్నామంటాడు పౌలు. కనుక మొదటి అధ్యాయంలో ఎక్కువ పర్యాయములు యోధా వంశస్థులు అనే పదం మనం చూస్తున్నాము. నిజమే, సారిసారిగా మనం నేడు సంఘాలలో ఒక వ్యక్తి పేరును సారిసారిగా ప్రస్తావిస్తే మిగిలిన వారికి కొంచెం గిల్టీ ఫీలింగ్ లాగా ఉంటుంది, బాధ కలుగుతుంది. ఎక్కువ ఆ వ్యక్తినే సంభాషణ చేస్తున్నారు, ఎక్కువ ఆ వ్యక్తితోనే విషయాలు పంచుకుంటున్నారు, ఎక్కువ ఆ వ్యక్తిని కదిలిస్తున్నారు అని ముందుగా వచ్చిన వారు బాధపడే అవకాశాలు లేక ఆ బాధపడుతున్నట్టుగా ఎక్కువ స్థలాల్లో మనం చూస్తాం. కానీ దేవుని పరిశుద్ధాత్ముడు న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయం ప్రకారంగానే ఎవరు యోగ్యులో ఆ వ్యక్తి పేరు సారిసారిగా ఈ మొదటి అధ్యాయంలో నింపేశాడు పట్టుకుని. జ్ఞాపకం చేసుకున్నాం కదా, 2వ వచనంలో యోధా వంశస్థులు, 3వ వచనంలో యోధా వంశస్థులు, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 4వ వచనంలో, 8వ వచనంలో, 9వ వచనంలో, 10వ వచనంలో, 16వ వచనంలో, 17వ వచనంలో, 18వ వచనం, 19వ వచనంలో యోధా యోధా యోధా. కనుక సంచలనం దాటిపోయాడు, యోధా దగ్గర ఆగిపోయాడు. బలత్కారపు లేక ఆయుధాలు పట్టుకుని ఖడ్గదారులుగా నిలబడిన సిమియోను లేవీల్ని దాటిపోయాడు, యోధా దగ్గర ఆగిపోయాడు. దేవుడు నీకేం కావాలి యోధా, నీకు ఇస్తున్నానయ్యా, నీకు ఇస్తున్నాను, నీ గోత్రానికి ఇస్తున్నాను, నీ వంశానికి ఇస్తున్నాను, ఆ కనానీయులతో యుద్ధం చేయడానికి మీరు పోవాలి, మీకు ఇస్తున్నానని చెప్పాడు. అంచేత ఈ ముగ్గురిని దాటుకుంటూ యోధా దగ్గర ఆగిపోయాడు. ఆగిపోయిన వ్యక్తి నువ్వు నేనై ఉంటే ఎంత బాగుంటుంది. ఆ దగ్గరకు వచ్చి, నీ దగ్గరకు వచ్చి, నిన్ను ఎన్ను తట్టి నీ దగ్గర నిలబడి, నా దగ్గర నిలబడి ఆలోచించండి, మనతో ప్రభు ఉంటే ఎంత బాగుంటుందో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుచేత ఆ దేశం ఎవరికి ఇస్తున్నావు నాయనా అని మొదటి వచనంలో ప్రార్థించారు, 2వ వచనంలో యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవాలి అని దేవుడు చెప్పాడు. అంటే మొదటి వచనంలో చేసిన ప్రార్థనకు దేవుడు 2వ వచనంలో జవాబునిచ్చాడు, వారు పోవాలి. ఎంత బాగుంది జవాబు. ఇంకేమీ కలహం ఏముండదు, ఏమి కంగారు ఏముండదు. యోధా వంశస్థులకు ఇచ్చాడు, దేవుడే చెప్పాడు. మనం ఏం చేస్తాం?
దేవుడే చెప్పాడు, మనం ఏం చేస్తాం? యెషయా కుమారులందరిలో దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మనం ఏం చేస్తాం? మిగిలిన వారు సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడే చెప్పాడు ఆ చిన్నవాడిని ఏర్పాటు, మనం ఏం చేస్తాం? ఆలోచించండి. ఎలాంటి సందర్భాలు ఎన్నో లేఖనాల్లో మనం చూస్తాం. అందుచేత ప్రభు పక్షపాతి కాదు. ప్రభువును స్తుతించే విధానం ఏ వ్యక్తి జీవితంలో ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. తెస్సలోనికే పత్రికలో చెప్పాడు, ఇలాగూ చేయుట యేసుక్రీస్తున్నది మీ విషయంలో దేవుని చిత్తం. కనుక యోధ అంటే స్తుతి ఎక్కడ ఉందో ప్రభు ఆ వ్యక్తిని దాటిపోవట్లేదు. స్తుతి స్తోత్రములు ప్రభువుని గణపరుచే ప్రార్థించుట అనేటువంటిది ఎక్కడుందో అక్కడ ప్రభు ఆనందించేవాడుగా, ఆ వ్యక్తులకు ప్రభు మరికొన్ని అప్పగించేవాడుగా మనం చూస్తున్నాం. కనుక ఆదేశమును చూడండి, 2వ వచనం, యెహోవా ఆదేశమును యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవాలని సెలవిచ్చను. అది యోధా వంశస్థులకి, రూబేనీలకు కాదు. యోధా వంశస్థులకి, సిమియోనీలకు కాదు, లేవీలకు కాదు, యోధా వంశస్థులకి ఇస్తున్నాను. ఎంత బాగుందో చూడండి. రైట్. తర్వాత 3వ వచనం చదువు. 3వ వచనం, ఎవరికి ఇవ్వాలో వారికే ఇచ్చాడు. అది దేవుని ప్రణాళిక, అది దేవుని చిత్తం. ఇంకొకరేమి అలాగూ బాధపడడానికి లేదు. నేడు స్థానిక సంఘాల్లో కూడా ఎవరికి ఏ పని అప్పగించబడిందో, ఎవరికి ఏది ఇస్తున్నాడో, ఎవరికి ఏ తలంతి ఇచ్చాడో దానితో కొనసాగడం ఎంతైనా మంచిదని మనము అలా కొనసాగడం ఎంతైనా మంచిదని ప్రభు నామములో లేఖనాల్లో మనం చూస్తున్నాం. రైట్. 3వ వచనం, అప్పుడు యోధా వంశస్థులు, అప్పుడంటే ఎప్పుడు? దేవుడు డిక్లరేషన్ చేసినప్పుడు, దేవుడే యోధా వంశస్థులకి ఇస్తున్నానని ఆయన క్లియర్ చేసినప్పుడు, ఆయన బయలుపరిచినప్పుడు, అప్పుడు అంటే ప్రభు బయలుపరిచినప్పుడు, దేవుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు, అది అప్పుడు 3వ వచనం, అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరులైన సిమియోనీలతో ఏమన్నారండి? మనము కనానీయులతో యుద్ధం చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా సిమ్యోనీలు వారితో కూడా పోయిరి. అంటే 3వ వచనాన్ని మనం ఎలా చూడాలి? యోధా వంశస్థులు సిమియోనీలని సహాయం అడిగారు, మీరు మా వంతులోనికి రండి, మేము యుద్ధానికి వెళ్తున్నాము, ఆ దేశాన్ని దేవుడు మాకు ఇచ్చాడు, మీరు మాతో రండి అని తమ సహోదరుల యొక్క సిమియోనీల సహాయాన్ని యోధా వంశస్థులు అడిగితే, ఇప్పుడు యోధా వంశస్థులతో సిమియోనీలు ఏకీభవించి వెళ్తున్నారు. అదే 3వ వచనం, ఏకీభవించారు. 3వ వచనం మనం చూస్తాం, అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరుల సిమియోనీలతో మనము కానానీయులతో యుద్ధం చేయటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వస్తాం. దేవుడు మీకు ఇచ్చినప్పుడు, మీరు యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు మీకు సహాయం మేము వస్తాము మీ వంతులోనికి, ఇప్పుడు మా వంతులోనికి మీరు సహాయం చేయండి అని యోధా వంశస్థులు సిమియోనీయుల సహాయాన్ని, తన సహోదరుల సహాయాన్ని అడుగుతున్నారు. ఇది ఎంత ఐక్యంగా ఉంది, ఇది ఎంత బాగుంది, ఇదంతా కలిసిమెలిసి ఉన్నారు. మనం అర్థం చేసుకున్నాం. మీ వంతులోనికి మీతో వస్తాం, మా వంతులోనికి రండి, ఇప్పుడు మేము యుద్ధానికి వెళ్తున్నాము, మీరు మాకు సహాయం చేయండి, మర్ర మీ వంతులోకి వచ్చినప్పుడు మేము మీకు సహాయం చేస్తాం. సహోదరులు ఇలా ఉండాలి, పెద్దలని వారు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది, సువార్థికులని వారు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. ఆలోచన చేయండి. ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు ఆలోచన చేయండి, ఒకరికి ఇవ్వబడిన వనరుల్లో ఒకరు ఈ మాట్లాడుకుంటూ, ఒకరినొకరు కష్ట సుఖాలు పంచుకుంటూ, సహోదరులుగా సహోదరులుగా స్థానిక సంఘాల్లో పరిచారకులుగా ఎల్డర్స్గా కలిసి మాట్లాడుకుంటే, కలిసి పరిచయం చేస్తే, కలిసి ఆలోచన చేస్తే, కలిసి ఎంత బాగుంటుందో చూడండి. యోధా వంశస్థులు సిమియోనీలు సహాయం అడిగారు, మాతో రండి అన్నప్పుడు వీరన్నారు వస్తాం, ఓకే మేము వస్తాం. వీరు సిమియోనీలు యోధా వంశస్థులు కలిసి, ఎంత బాగుందో చూడండి, వీరు కలిసి ఉన్నారు, ఎంత బాగుందో చూడండి. మేము వస్తాం, యోధా వంశస్థులారా, సహోదరులారా,
మేము మీతో వస్తాం. రైట్, మీరు కోరినట్టుగా మీతో వస్తాం. మీతో మేము యుద్ధం చేస్తాం. గుర్తుపెట్టుకోండి ఒక మాట, ఇక్కడ యుద్ధానికి పిలుస్తున్నారా, విందుకు పిలుస్తున్నారా? యోధా వంశస్థులు సిమియోనీల్ని యుద్ధానికి పిలుస్తున్నారా, విందుకు పిలుస్తున్నారా? యుద్ధానికి. యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు గాయం పరిస్తే గాయపరుస్తాడు, లేకపోతే గాయాలు పాలవుతాడు. యుద్ధభూమిలోకి వెళ్ళిన వాడు శత్రువుని చంపితే చంపగలడు, లేకపోతే శత్రువు చేతిలో చచ్చిపోగలడు. కానీ సిమియోనీయులు గమనించండి, యోధా వంశస్థుల మాటను జవదాటకుండా యోధా వంశస్థులతో కలిసి పనిచేస్తున్నారు, కలిసి వెళుతున్నారు. నిజమే, నేడు సువార్తకు వెళుతున్నాం, మనము ప్రతి నెల వెళుతున్నాం. గుర్తుపెట్టుకోండి, సహోదరులు సహాయం, మరికొందరు సహోదరులు సేవకులు, పెద్దలు, పరిచారకులు కలిసి వెళ్ళి ప్రభు పరిచర్యలో కొనసాగుతూ వస్తున్నాం. దేవుడు సమయోచితమైన సహాయాన్ని ఆయన దయచేస్తూ వస్తున్నాడు. అందుచేత సిమియోనీలు మాతో కూడా రండి అన్నప్పుడు రైట్, వీరు కూడా బయలుదేరి యోధా వంశస్థులు రమ్మని చెప్పినప్పుడు సిమియోనీలు బయలుదేరి వెళుతున్నాడు. మనం అర్థం చేసుకుందాం 3వ వచనం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు మరలా చెప్తున్నాను, యుద్ధానికి మాతో రండి అన్నారు. కొంత ఆలోచించవలసిన విషయమే కదా. విందుకు రమ్మంటే నన్ను పిలిస్తే నా కొడుకునో నా మనవన్నో తీసుకుని వెళ్తాను భోజనానికి, నన్ను ఒక్కను పిలిస్తే. అరే యుద్ధానికంటే అసలు నేనల్లే భయపడతాను, ఇంట్లో వాళ్ళు నేను తీసుకెళ్తాను. అయితే సిమియోనీలు మీతో వస్తాం సమ్మతించి వెళుతున్నారు. ఇలాంటి వారు కావాలి. మీతో వస్తాం, యుద్ధానికి మీతో వస్తాం, మీతో కలిసి వస్తాం. సిమియోనీలు యోధా వంశస్థులు మేము వస్తాం, మీతో ఏకీపిస్తున్నాం, మీతో వస్తాం. సోదరుడా మీతో వస్తాం, మీ వంతులోనికి మీతో వస్తాం, శత్రువులతో యుద్ధం చేయడానికి మీతో వస్తాం. జ్ఞాపకం చేసుకుందాం, లోకము, శరీరము, సాతానుడు మనకు శత్రువు ఉండగా మనము కలిసి పనిచేస్తే ఎంత విజయం, మనం కలిసి పనిచేస్తే ఎంత బాగుంటుందో చూడండి. మీతో మేము వస్తాము. ఆ తర్వాత జరిగింది ఏంటో చూడండి. ఆ తర్వాత జరిగింది ఏంటి? ఇలాగూ మీతో వస్తాం. ఇక్కడ 2-3 మాటలు చెప్పాలనిపిస్తుంది. ఆదికాండం 14:14లో అబ్రహాము 318 మండుగురిని మనము శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్ళాలి, లోతు కుటుంబం చెరపట్టుబడి వెళ్ళిపోతున్నారు, నాతో రండి, ఎవరొస్తారు అని 318 మందిని అడిగితే రైట్, ఆదికాండం 14:14లో 318 మంది బయలుదేరి వచ్చారు అబ్రాహాముతో. దేనికి వచ్చారు? విందుకు కాదు, మరలా చెప్తున్నా, యుద్ధానికి, శత్రురాజులతో యుద్ధం చేయడానికి. అబ్రాహాము అడిగాడు, నాతో ఎవరు రండి అంటే 318 మండుగురు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? మా నాయకుడు చెప్పాడు అంతే, మా అబ్రహాము చెప్పాడు అంతే, అబ్రహాము ఇంట పుట్టాం, అబ్రహాము ఇంట అలవర్చబడ్డాం, అబ్రహాము ఇంటనే పెరిగాం, అబ్రహామును చూసే పెరిగాం, అబ్రహాము దగ్గరే ఉన్నాం, అబ్రహాం చెప్పింది మేము చేస్తాం. ఇంట పుట్టి అలవర్చబడిన అనే పదాలు ఉన్నాయి. ఇంట పుట్టి అలవర్చబడినటువంటి వారు 318 మంది అబ్రహాము మాట విని అబ్రహాముతో ఏకీవించారు. సిమియోనీలు యోధావారు మాట విని యోధావారితో ఏకీవించి ఐక్యంగా వెళ్ళి యుద్ధం చేశారు. అంతేకాదు సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుంది అంటే, సౌలుని చంపడానికి 3000 మందిని తీసుకుని సౌలు 3000 మందిని తీసుకుని దావీదుని చంపడానికి వస్తున్నప్పుడు 3000 మందిని తీసుకుని సౌలు దావీదుని చంపడానికి వస్తే దావీదు దగ్గర ఉన్న వారితో దావీదు ఒక చిన్న ప్రకటన చేశాడు, అయ్యా మనము సౌలు దగ్గరికి నేను వెళ్ళాలి, వారు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒకసారి నేను చూసి వస్తాను, నాతో ఎవరు వస్తారు? 3000 మందిని తీసుకుని నన్ను చంపడానికి వచ్చినటువంటి సౌలు దగ్గరికి నేను వెళుతున్నాను. అతడు ఏ ప్రాంతంలో దిగాడో ఆ ప్రాంతానికి వెళుతున్నాను. అతడు ఏ పరిస్థితిలో ఉన్నాడో నేను చూడడానికి వెళుతున్నాను. మనం తప్పించుకోవడానికి అవకాశం ఎట్లాగో అది భావం, అది నేను వెళ్తున్నాను, నాతో ఎవరు వస్తారు? ఈ మాట సవాలుగా ఉందండి. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. 26వ అధ్యాయం
6వ వచనంలో ఏమని చెప్పాడో ఆ ఒక్క మాట చదవాలనిపిస్తుంది. 26వ అధ్యాయం 6వ వచనంలో మనం ఇలా చూస్తాం. ఏమంటున్నాడు అంటే 26:6 నుంచి చదువుతున్నాం. అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమేలుకును సిరియా కుమారుడును యోవాబునకు సహోదరునకు అభిషేని అడుగగా నీతో కూడా నేనే వస్తునని అభిషే అనెను. నీతో కూడా నేనే వస్తా. బా, దేనికోసం మరలా చెప్తున్నాను. దావీదు వెంట నేను వస్తాను సౌలు దగ్గరకు. 3000 మంది పండుకున్న స్థలం దగ్గరికి వెళ్ళాలి అంటే ఎంత కలేజా ఉండాలి. 3000 మంది దావీదును చంపడానికి వచ్చారు. దావీదును చంపడానికి అక్కడికి వచ్చారు. ఇప్పుడు మీరు చెప్పండి, అక్కడికి వెళ్ళాలి అంటే నీతో ఎవరినైనా తీసుకెళ్ళు. అది కాదు అభిషేక్ చెప్పింది. నేనే వస్తా, నేనే వస్తా. బా, ఇలాంటి వారు స్థానిక సంఘాల్లో ఉంటే ఎంత ఉజ్జీవంగా సంఘాలు ఉంటాయి. ఇలాంటి వారు సేవకుల్లో ఉంటే, ఇలాంటి వారు పరిచారకుల్లో ఉంటే, ఇలాంటి వారు ఎల్డర్స్లో ఉంటే, ఇలాంటి వారు సహోదర సహోదరులతో ఉంటే నేనే వస్తా, నీతో కలిసి వస్తాను. దావీదు, నీ మాట నాకు ముఖ్యం, నా ప్రాణం కన్నా. అభిషేక్ ఉద్దేశం ఏంటి? నీ మాట ముఖ్యం, నీతో వస్తాను. దావీదు, నీతో వస్తాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నీతో వస్తాను. సౌలు చేతిలో నేను చిక్కినా పర్వాలేదు, నీతో వస్తాను. నన్ను ముక్కల చెక్కలు చేసిన 3000 మంది ఉన్న స్థలం దగ్గరికి నువ్వు రమ్మంటున్నావా? రైట్, నేనే వస్తాను, నేనే వస్తాను. 318 మంది అబ్రహాముతో మేము వస్తాం. సిమియోనీయులు యోధావారితో మేము వస్తాం. అభిషేక్ చెప్పండి దావీదుతో నేను వస్తాను. ఇలాంటి వారు ఏరి సువార్తకి వెళుతున్నాం, వస్తారా? బాబు కాళ్ళ కష్టమండి. ఇది మొదటి శతాబ్దం నుంచే ఉంది. ఏం చేస్తాం? తోడేల మధ్య గొర్రెలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను నేను చెప్పలేదా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో మాటలు మనం చూస్తాం. కనుక వస్తారా? సువార్తకు వస్తారా? రక్షకును ప్రకటించడానికి వస్తారా? దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వస్తారా? సువార్త ద్వారా అనేకులను ప్రభు వైపు తిప్పడానికి వస్తారా అంటే వచ్చేవారు ఈ దినాల్లో చాలా కష్టమవుతా ఉంది. రైట్, పరిస్థితులను బట్టి అలా చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఇలా వచ్చేవారు సింహపు గుండు గలవాడై ఉండాలి. సింహపు గుండు, ధైర్యం గలవాడే. అలా అయితే అభిషేక్ ఎవరు? ధైర్యం గలవారు. సిమియోనీలు ఎవరు? ధైర్యం గలవారు. అదే సమయంలో రైట్, ఈయనెవరు? 318 మంది ఎవరు? ధైర్యం గలవారు. వారు బయలుదేరి వచ్చారు వారితో వెళ్ళారు. దావీదుతో అభిషేక్ వెళ్ళాడు. అబ్రహాముతో 318 మంది వెళ్ళారు. యోధా వారితో సిమియోనీలు వెళ్ళారు. అలా ఐక్యంగా కలిగి వెళితే ఏం జరిగింది? 4వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. కనానీయుల మీదికి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీలను వారికి అప్పగించెను. గనుక వారు బెజెక్కులో 10,000 మందిని మనుషులను హతము చేసిరి. ఎంత బాగుందో చూడండి. 10,000 మందిని హతము చేసిరి. యెహోవా కనానీయులను, మరలా 4వ వచనం, కనానీయుల మీదకి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీలను వారికి అప్పగించెను. బా, ఎంత బాగుందో చూడండి. వారికి అప్పగించాను అంటే శత్రువులను ఇశ్రాయేలీయుల చేతికి దేవుడు అప్పగించాడు. అయ్యా అమ్మా, ఆత్మలను అప్పగించాలన్నా ఆయనే. ఆలోచన చేయండి. ఏది మనకు అప్పగించాలన్నా, మన చేతికి అప్పగించాలన్నా ఆయనే. కృపావరాలు ఇవ్వాలా ఆయనే. ఆత్మలను మన చేతికి అప్పగించాలా ఆయనే. నీకు అవసరమైంది ఏదైనా నీకు అప్పగించాలా ఆయనే. యెహోవా కనానీయులను వారి చేతికి అప్పగించాడు. ఆయన అప్పగించాడు. రాజుల గ్రంథంలో దావీదు అంటాడు సొలొమోన్ని, దేవుడని యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడుకో అంటాడు. కాపాడుకో అయ్యా అమ్మా. దేవుడు మనకు అప్పగించాడు. పరిచర్య మనకు అప్పగించాడు. సువార్త మనకు అప్పగించాడు. ఎన్నో మనకు అప్పగించాడు. సంఘాలు మనకు అప్పగించాడు. రైట్, అప్పగించాడు. నిజమే, ఆయన అప్పగించేవాడని మనం గమనిస్తాం. 4వ వచనం మరలా చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం.
కనానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీలను వారికి అప్పగించాను. ఆలోచన చేయండి. వారికి అప్పగించిన వాడుగా మనం గమనిస్తాము. అలాంటి ఆ ప్రియ ప్రభువు అప్పగించిన వాడు లేక దేవుడు వారికి అప్పగించిన వాడు అనేది మనం గమనిస్తాం. నిజమే, ఎక్కడ ఐక్యత ఉందో అక్కడ విజయం ఉంది అని గమనించాలి. ఎక్కడ ఐక్యత ఉందో అక్కడ విజయం ఉంది. ఎక్కడ ఐక్యత ఉందో అక్కడ ఆశీర్వాదం ఉంది. ఎక్కడ ఐక్యత ఉందో అక్కడ శాశ్వత జీవం ఉంది. రైట్. యోధా వంశస్థులకు అప్పగించాడు గనక, వారు సిమోనీలతో కలిసి వెళ్ళారు గనక దేవుడు వారికి అప్పగించాడు విజయం. వాళ్ళ విజయ రహస్యం ఏమిటి? వారు కలిసి వెళ్ళారు, ఐక్యంగా వెళ్ళారు. అందుకే 133వ కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించు ఎంత మేలు ఎంత మనోహరము అనేటువంటి పదాలు ఉన్నాయి. అందుచేత గుర్తుపెట్టుకుందాం. అంచేత ఎంత మేలు ఎంత మనోహరం అనేటువంటి దాంట్లో కింద అంటాడు, అచ్చట ఆశీర్వాదము శాశ్వత జీవం ఉండెను. ఎక్కడ ఐక్యత ఉందో అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ ఐక్యత ఉందో అక్కడ శాశ్వత జీవం. కాబట్టి వీళ్ళు జీవముతో తిరిగి వచ్చారు. యుద్ధంలోకి వెళ్ళి జీవంతో తిరిగి వచ్చారు. జీవాన్ని కోల్పోలేదు, జీవంతో తిరిగి వచ్చారు. ఆలోచన చేయండి. అబ్రహాము దగ్గర ఉన్నటువంటి వారు విజయంతో తిరిగి వచ్చారు. దావీదుతో కూడా వెళ్ళిన అభిషేక్ విజయంతో తిరిగి వచ్చారు. ఏమి వారు నష్టపోలేదు. యోధా వంశస్థులు వెళ్ళిన సిమియోనీయులు విజయంతో వచ్చారు. దేవుడు వారికి అప్పగించారు. అంచేత ఐక్యత ఉన్న దగ్గర ఆశీర్వాదం ఉంది, ఐక్యత ఉన్న దగ్గర జీవం ఉంది. అందుచేత అప్పగించిన వాడు. అందుచేత దేవుని వాక్యంలో మనం చూసినట్టుగా పరలోకమున్న ప్రియ ప్రభువు కూడా ఆలోచన చేయండి. మనకి ఈ పరిచర్య అప్పగించడానికి ఈ ప్రపంచానికి ఆయన దిగి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడుగా. తన ప్రాణాన్ని అప్పగించాడు యేసుక్రీస్తు ప్రభు. తలలో ముళ్ళ కిరీటం, పాదాల్లో మేకు, చేతుల్లో మేకలు, గుండెల్లో బల్యంతో పొడబడుట, దేహమంతా కొరడా దెబ్బలు. ఆయన దేహాన్ని అప్పగించుకున్నాడు మన కోసం. ఆయన అప్పగించుకున్నాడు. ఇంకా ఈ జూమ్లో ఎవరైనా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించకపోతే దయచేసి గమనించాలి. నీ కొరకు ఆయన అప్పగించుకున్నాడు. నీ కొరకు, నా కొరకు జగత్ పునాది వేయబడక ముందే పరలోకపు తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారం కలువరి శిలువలో ఆయన తను తానుగా అప్పగించుకున్నాడు. మీరెవరిని ఎదుగుతున్నారు? నజరేయుడైన యేసును. ఆయన నేనే తను తానుగా అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు ఆయన తను తానుగా అప్పగించుకున్నాడు. పరలోకపు తండ్రి ప్రణాళిక ప్రకారం నా ప్రజల కొరకై, నా బిడ్డల కొరకై, నా ముద్దు కుమారుడుగా నిన్ను పంపిస్తున్నాను, నిన్ను అప్పగిస్తున్నాను అని చెప్పగానే ఆయన దుష్టుల చేతికి దేవుడు అప్పగిస్తే ప్రభు తన ఉద్దేశ ప్రకారంగా మన కొరకు తను తానుగా అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకుని మన కొరకై ప్రాణాన్ని శిలువలో బలిపెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మరల పరలోకానికి ఆరోహణమైపోయి వెళ్ళాడు. ఆయన మరలా వస్తాడు. గమనించండి. ఆయన ప్రాణాన్ని, రక్తాన్ని, సమయాన్ని అప్పగించి రక్షించి మన చేతులకు అప్పగించిన సంఘాన్ని తో పాటు కలిసి ఉందాం. ఆ సంఘ పరిచర్యలో కలిసి పనిచేద్దాం. ఆ సంఘ పరిచర్యలో కలిసి పోరాడి పనిచేద్దాం ప్రార్థనలో. అలా చేసినప్పుడు విజయము మనకు వస్తుందని దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేస్తున్నాం. అందుచేత న్యాయాధిపతుల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసిన 4 వచనాలు. మొదటి వచనంలో ప్రార్థించిన ఇశ్రాయేలు, 2వ వచనంలో జవాబును పొందిన ఇశ్రాయేలు, 3వ వచనంలో సహోదరుల ఐక్యత కలిగి ఏకీవించినటువంటి సిమియోనీలు వారి ఐక్యత, 4వ వచనంలో ఆ ఐక్యత చూసిన దేవుడు శత్రువులను వీళ్ళ చేతికి అప్పగించాడు. నాడైనా నేడైనా ఐక్యత దగ్గర శాశ్వత జీవము, ఆశీర్వాదం ఉంటుంది. 1 సంవత్సరం అంతయు పౌలును బర్నబాను సంఘంలో ఉండి చెప్పండి కలిసి పనిచేశారు. కలిసి పనిచేసేవారు కావాలి. కలిసి పనిచేశారు. రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో సొలొమోను కట్టించిన మందిరానికి కలిసి పనిచేశారు. మనము కలిసి పనిచేసి ప్రభువుని కనపడ్డాం. అలాంటి కృప ప్రభువు మనకును, మన పరిచర్యకును ప్రభువు దయచేయునుగాక. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించుగాక. మంచిది. మంచిది పిల్లరా, ఇంతవరకు దేవుని సేవకులు ఆశీర్వాదం అన్నగారు న్యాయాధిపతుల గ్రంథం నుంచి మొదటి అధ్యాయము మొదటి 4 వచనాల నుంచి చక్కగా అనేక ఆత్మీయ సంగతులను
మనకు వివరంగా బోధించారు. న్యాయాధిపతులు ఎందుకున్నారు అంటే వారు రక్షించడానికి, దోచుకుని వారి చేతుల నుంచి విడిపించడానికి. యూదా అంటే స్తుతి, యూదా వంశస్థులకి ఇచ్చాడు, దేవుడిని స్తుతించాలని. మూడవది కలిసి మనము ఐక్యత కలిగి జీవిస్తే, పని చేస్తే ఎంత ఆశీర్వాదం ఉందో కూడా చక్కగా అన్న వివరించారు. ప్రత్యేకంగా ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున దేవుని సేవకులకు ప్రత్యేకమైన నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. వందనాలు బ్రదర్. ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థన చేసుకున్నాం. అనంతపూర్ నుంచి పరిచారకులు పెద్దలు శివయ్య అన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అన్న వందనాలన్న. శివయ్యన్న మీట్లో ఉన్నారు చూడ. మీట్లో ఉన్నారన్న. మీట్ అన్మీట్ గా అండి. పరిశుద్ధుడమైన మా తండ్రి, మా జీవితంలో మరొక దినం ఇచ్చి, నాయనా మరొక సమయం ఇచ్చి, మరొక ఆవశ్యను పొడిగించి, మరొక ఉత్తమానాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఆనాడు యూదా ప్రజలు ప్రభా ఆశీర్వదించావు, యాకోబుని, మోషేని, అనేక జనాంగాన్ని ఆశీర్వదించావు స్వామి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. సహాయం అనుకరించమని దయ చూపించవు నాయనా. ఈరోజు రేపు పెళ్లి జరుగుతూ ఉండగా ప్రభువా, వాతావరణాన్ని నీ ఆదరలో ఉంచుకోనానా. సేవకులను పరిశుద్ధులందరూ నైనాల ప్రయాణాల్లో ఉంటున్నారు దేవా. నా తండ్రి, నమ్మదగినవి కాదు వాహనాలు, నమ్మదగిన దేవుడును కదా నాయన. వాళ్ళ ప్రయాణాల్లో తోడుండండి. రేపు జరగబోయే పెళ్లిలో కూడా తోడుండండి. ఆది అంతము మీరే నడిపించండి నాయన. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రభునేసు నామములో ప్రార్థన చేసి బతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన శివయ్యన్నకు కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. వందనాలు. ఈ 4588వ రోజు ఈ యొక్క కాన్ఫరెన్స్ లో ప్రార్థనలో, పాటల అన్ని విషయాల్లో కూడా సహకరించి ఇంత విజయముగా మనము ఈ యొక్క జూమ్ ద్వారా ప్రభువుని మహింపరిచినందుకు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 4588వ రోజు నాకు నడిపించడానికి అవకాశం ఇచ్చిన బన్నవాస్ అన్నకు, దేవుని సేవకులు కూడా ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని అన్నకు తిరిగి అప్పగిస్తున్నాను. ఒక ప్రార్థన విన్నపం అండి, ప్రార్థన చేయండి. ఒక విన్నపం. మా పెద్ద కుమారుడు సాత్విక్ గత ఆదివారం నుంచి టైఫాయిడ్ జ్వరం వస్తుంది. మీరంతా ప్రార్థించాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను.